ఉంది సార్, టైం సరిపోదు సార్, టైం సరిపోదు సార్. ఇప్పుడు వేసేది సార్, రమ్మన్నారు. కలిపేసి చెప్పండి సార్, కలిపేసి చెప్పండి సార్. కలిపి చెప్పనా? గమధని సని ధమ గమయ ధమ ధని సని సాగా దగ గమ గమధని సని ధమ ధని సని సాగా మగ సగ సగ సని నిసగ సని సాని నిసగ సని సాని నిసగ సని ధని సని ధని. ఓకే సార్, మళ్ళీ ఏమంటారు సార్? మళ్ళీ ఏమంటారు? ఇది ఇష్టం వచ్చింది అనుకుంటే ఉట్టుకోలేదే మంచి రామ
క్లాసులు ఏమీ వేయలేదు సార్. ఆ, ఇప్పుడు ఎవరో వచ్చి ఉండరు, ఆబ్సెంట్లు ఉండి ఉంటారు. ఆ, క్లాసులు వేసిన వాళ్ళు ఆబ్సెంట్ అయి ఉంటారు. ఆ. ఇక అప్పుడు ఎవరో ఒకరిని అడ్జస్ట్ చేయాలిగా. అప్పుడు ఎవరో ఒకరిని అడ్జస్ట్ చేస్తారు సార్. క్లాసులు వేసిన తుడవకుండా పెడితే పాడైపోద్ది, తుడుచుకోవాలి. క్లాసులు వేసిన తర్వాత ఆ, ఒకళ్ళు రారు సార్, పని ఉందనో ఏదో అర్జెంట్ పని ఉండో. ఏదో లెక్చరర్లు అప్పుడు ఏం చేస్తారంటే ఇక మళ్ళీ ఒక లెక్చర్కి ఎవరో ఒకరికి వేస్తారు. రెట్ పెట్టు పాడైపోద్ది, మళ్ళీ అదే చచ్చిపోయి సౌండ్ రాదు. పాత రేటు ఎప్పుడు దాని కేసు ఉండాలి, లేకపోతే ఎత్తిపోయి పోయి మాట్లాడు ఏదో. నిజమే సార్, ఆ? నిజమే. సౌండ్ రాదు. మేము కూడా ఎప్పుడు పాత రేటు వేసి ఇస్తాం. పాత రేటు వేసి అప్పుడు తీసేసి వాతపోయే రేట్స్ ఏదో అది వేస్తాం. నిన్న అక్కడ బ్యాండ్ వాయిస్తున్నారు సార్, ఆ, ఎవరో ఆ. ముదునూరు వాళ్ళు. ముదునూరు బాగా వాయిస్తారే. నేను వెళ్ళి కూర్చున్నా సార్, విన్నా. ఆ, సాక్స్ఫోన్ కూడా ఉంది, ఆ, కానీ అంతగా వాయించలేదు అతను. ఆ, నేను మాట్లాడింది వాళ్ళతో, ఆ, నేను ఇట్లా సాక్స్ఫోన్ వాయిస్తానంటే ఆ, ఇది ఏ ఊరు ఏంటంటే ముదునూరు అని చెప్పారు. ఆ, వాళ్ళు మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారంటే మీ పేరు చెప్పారు. ఆ, వాళ్ళల్లో ఒక అతను క్లారినెట్ అతను, ఆ, శేషుబాబు అంట అతని పేరు, ఆ, శేషుబాబు అంట. ఆహా, నాకు తెలుసు ఆయన, ఆ, నేను సుబ్బారావు గారి దగ్గర నేర్చుకున్నానంటే, ఆ, కానీ నాకు గురువు గారు తెలుసు ఆయన అన్నారు. ఆ. మీరు తెలియని వాళ్ళు ఉండరు సార్. అప్పుడా ఏ, ఏ, ఏ. ఎప్పటి నుంచో వాయిస్తాను. ఆయన అన్నారు ఇంకా వాయిస్తున్నారా అంటున్నారు. ఆ. ఆ.